పెడుతున్నామంటే ఆ మెసేజ్ చూసి ఎక్కడైతే కార్యక్రమం ఉందో అక్కడికి ఈ రకంగా వస్తే మనం ఏ కార్యక్రమం చేయొచ్చు, ఏదైనా సాధించుకోవచ్చు. అలాగే దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్గా ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి మనం మెమరాండం ఇవ్వటం, సామాజిక పెన్షన్ మాకు ఇవ్వాలి, బయట వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ సామాజిక పెన్షన్ 4000 ఇస్తున్నారు, మాకు లేదు, మాకు 1500 1000 రూపాయలు ఉంది కాబట్టి మాకు కూడా సామాజిక పెన్షన్ ఇవ్వాలని మన మెయిన్ డిమాండ్ మీద అందరం కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం. విజయవాడలో 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, దీని గురించి మేము తీసుకెళ్ళి మీకు వచ్చేటట్టు మరి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. స్టేట్ వైడ్గా ఫోటోలు కూడా వస్తున్నాయి, అందరూ స్టేట్ వైడ్గా కూడా వెళ్ళారు. అలాగే కడప నుంచి మాధవరెడ్డి గారని ఆమె అసెంబ్లీలో కూడా అడిగింది, మరి సామాజిక పెన్షన్ రావాలి, వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి పెన్షన్ లేదు, 1000 రూపాయలు 1500 కన్నా లేదు, 1200 ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఆమె అసెంబ్లీలో మాట్లాడటం కూడా జరిగింది. మీ అందరికి కూడా వీడియోలు అన్నీ పంపించాను. కాబట్టి ఏంటంటే ఏది మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమం 14వ తారీఖు నాడు ఇంకా ముందు మనకి అక్కడ శ్యామాన్ని వేసుకుని అక్కడ పెడతాం. అక్కడ మరి ఆ రోజున భోజనాల ఏర్పాట్లు కూడా అందరూ కూడా రాష్ట్ర కమిటీ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ మన వాళ్ళే కాదు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కాదు, మొత్తం స్టేట్ వైడ్గా కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. ఆ రోజున దాదాపు 1000 మంది దాకా ఉంటారు. కాబట్టి మరి విజయవాడలో ఉన్న మనందరం కూడా కార్యకర్తల్లాగా ఉండాలి, మనందరం కూడా ప్రేక్షకులం కాదు. వాళ్ళందరూ వచ్చారంటే వాళ్ళు గెస్టులు, మనందరం కూడా పనిచేయాలి. వాళ్ళందరికీ కూడా భోజనాలు ఎలా అందుతున్నాయా లేదు, అందరికీ సౌకర్యాలు ఉన్నాయా లేవా, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ, భోజనాల ప్యాకెట్లు ఇవన్నీ ఇచ్చి మనకి మన విజయవాడ పేరు నిలుపుకోవాలి మనం. ఎందుకంటే విజయవాడ వచ్చారంటే భోజనాలు కూడా పెట్టకుండా పంపించారు, వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి చెప్పుకోకుండా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి నాకు చెప్పలేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కార్యకర్తగా పనిచేయండి. మీరందరూ కూడా మళ్ళీ ఆ మెసేజ్ కూడా 14వ తారీఖు పెడతాం. 13వ తారీఖు నాడు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా చెప్తాం. అలాగే 14వ తారీఖు నాడు మీరందరూ ఇక్కడికి మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా డిపోల నుంచి మేము 25 మంది తీసుకురామని చెప్పాం, అయినా కానీ రాలా. కాకపోతే ఈసారి అట్లా కాకుండా 14వ తారీఖు వచ్చేటప్పటికి మరి ప్రతి డిపో నుంచి, డిపో సెక్రటరీ ప్రెసిడెంట్ చెప్తున్నాం, ప్రతి డిపో నుంచి కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుంచి 25 మంది కూడా తగ్గకుండా తీసుకురండి. అలాగే విశ్రాంతి ఉద్యోగులు మరి విజయవాడలో ఉండేవాళ్ళు మనం మీటింగ్ పెడతాం 15వ తారీఖు నాడు, మరి 200 మంది 150 మంది వస్తున్నారు. మరి ఆ జనం కూడా రాలా. ఎందుకంటే నాకు అవసరం లేదులే, నాకు వచ్చింది, నేను 5 పెన్షన్ పెట్టినా నాకు అవసరం లేదు అనుకోవద్దు. మొత్తం మన అసోసియేషన్ అంటే అందరి కోసం పనిచేసేది. ఇదివరకు ఈ రోజుల్లో ఏదన్నా పని కావాలంటే ఆఫీస్కి వెళ్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇవాళ అసోసియేషన్ పెట్టిన తర్వాత పని చేయకపోతే డిఎం పని చేయకపోతే డిఎం దగ్గరికి వెళ్తున్నాం, డిఎం చేయకపోతే ఆర్ఎం దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఎండి దగ్గరికి వెళ్తాం. అంటే అసోసియేషన్ గట్టిగా ఉంది కాబట్టి మనకి ఏదైనా పనులు చేస్తున్నారు. మరి ఇంతకు మునుపు మనం మరి ఐర్ బస్సులు కూడా అట్లాగే ఈ యూనిట్ అలాగే మనం కొనసాగితే మన ఐర్ బస్సుకు కూడా మనం ఇదే హైటెక్ బస్సుకు కూడా ఫ్రీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఏదైనా మెసేజ్ పెడితే వెంటనే స్పందించి ఎక్కువ మంది రావడానికి, ఇవాళ తక్కువ మంది నేను చెప్పాలంటే ఇంకా ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.